మనం చూసినట్లయితే యేసయ్యకు నువ్వు విలువిస్తే దేవుడు నీకు విలువిస్తారు. ఈ విషయాన్ని మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదండి. నీ జీవితం ద్వారా యేసయ్యకు ప్రతిరోజు నువ్వు విలువిస్తా ఉన్నావా, యేసయ్య నీకు విలువ లేకుండా ఈ లోకంలో చేయరు. ఏం జరిగిందో తెలుసా? దానియేలు గల్దీయుల దేశానికి వెళ్ళిపోయారు. బబులోను దేశానికి, కల్దీయులు ఉన్న దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ నెబుకద్నెజరు, దర్యావేషు, బెల్షెజరు అన్న వారందరూ ఆ యొక్క రాజులు మారుతా ఉన్నారు, కానీ దానియేలు యొక్క స్థితి మారలేదండి. చూసారా, దానియేలు ప్రతి ఒక్క రాజు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ స్థితిలోకి వెళ్తున్నాడు, కానీ మారలేదు. నెబుకద్నెజరు ఉన్నప్పుడు దానియేలు యొక్క స్థితి ఏంటో తెలుసా? జ్ఞానులందరిలో ప్రధానమైన వాడు దానియేలు అని నెబుకద్నెజరు చెప్పారు. ఆ విధంగా అటువంటి పోస్ట్ లో దానియేలు ఉన్నారు. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత తన కుమారుడైన బెల్షెజరు అక్కడ అతను 120 మంది అధిపతులు నియమించారు. వారి మీద 3 ప్రధానులు నియమించారు. ఆ 3లో ప్రధానుడు దానియేలు. చూసారా ఆయన యొక్క స్థితి ఏ విధంగా ఉందో. ఆ బెల్షెజర్ తరువాత దర్యావేషు ప్రభుత్వ కాలమంతా దానియేలు వర్ధిల్లెను అని బైబిల్లో ఉంది. ఎందుకో తెలుసా? దేవుడంటే ఏంటో తెలియని ఆ కల్దీయుల మధ్య దానియేలు దేవుడికి విలువిచ్చాడు కాబట్టి దేవుడు దానియేలును విలువ లేకుండా చేయలేదు. నా జీవితంలో కూడా నువ్వు కూడా దేవుడికి ఈ లోకంలో ప్రతి దినము విలువిస్తూ కొనసాగిస్తూ ఉంటావా? కొన్ని రోజులకి దేవుడు నీకు ఈ లోకంలో విలువ లేకుండా చేయడు. నేను నీకు విలువిస్తాను, నీకు తరతరాలకి నిన్ను ఒక ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాను అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆ 2లో ఏ చూసినట్లయితే ఆ 2వ పాయింట్ లో ABCD మనం చూద్దామండి. ఏ లోపము లేకుండా మనం ఈ లోకంలో జీవించాలి. అదేనండి దానియేలు చేసింది. అక్కడ దానియేలు 120 మంది అధిపతుల్లో 3 ప్రధానులు ఉన్నారు. వారందరికీ హెడ్స్ 3 ప్రధానులు. ఆ 3 ప్రధానుల్లో మొట్టమొదటి వ్యక్తి దానియేలు. ఆ దానియేలును అక్కడున్న వాళ్ళందరూ, ఆ 120 మంది అధిపతులు, కల్దీయులు, ఆ యొక్క ప్రధానులు అందరూ చూసినప్పుడు అతడు ఏ విషయంలో తప్పు లేదు, కానీ దేవుడి విషయము తప్ప అతనిని ఏ యొక్క దానిలో లోపము వెతకలేకపోయారు. ఆ దానియేలు 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు ఆ మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేకపోయేరి. మనము కూడా ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో, ఎక్కడైతే ఉన్నామో, దేవుడు నీకు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ బాధ్యతనైతే ఇచ్చారో ఏ లోపము లేకుండా మనం చేయాలండి. అప్పుడే మనల్ని దేవుడు మనకు విలువిస్తారు. 2లో B చూసినట్లయితే ఈ లోక పద్ధతులకు లోబడకూడదు. అక్కడ ఏం జరిగింది? ఏ లోపము లేకుండా దానియేలు జీవిస్తా ఉన్నారు. ఆ విధంగా జీవిస్తా ఉన్నప్పుడు ఈ అధిపతులు, ప్రధానులు అందరూ వెళ్ళి రాజు దగ్గర ఈ విధంగా చెప్తారు. ఏ రాజు చూసారు? అప్పటికి నెబుకద్నెజరు చనిపోయారు. అప్పటికి తన కుమారుడైన బెల్షాజర్ వచ్చారు. ఆ యొక్క రాజు దగ్గరికి వచ్చి ఈ విధంగా మనవి చేస్తారు. ఒక 30 రోజులు ఎవ్వరు కూడా ఏ దేవుడి దగ్గర మొరపెట్టకుండా నీ దగ్గరే మొరపెట్టేటట్లుగా వారికి శాసనం రాయించు అని ఆ శాసనాన్ని తెలుసుకొని కూడా దానియేలు తన యొక్క ఇంటిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు తలుపు తెరిచి ముమ్మారు ప్రార్థన చేశారు కదా. మనము ఈ లోక శాసనాలను అనుసరించాలి. గవర్నమెంట్ ఏది చెప్తే మనం అది చేయాలి, కానీ అది దేవుడికి మనకి దూరం చేసేటట్లు ఉందా, దాన్ని మనం అనుసరించకూడదు. అదే జరిగింది దానియేలు జీవితంలో. మీరు 30 రోజులు ఆ యొక్క రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి, ఏ దేవుడికి చేయకూడదన్న ఆ శాసనాన్ని విని కూడా దానియేలు ఏం చేశాడో తెలుసా? తన యొక్క గదిలోనికి వెళ్ళి ముమ్మారు రోజుకి 3 సార్లు ప్రార్థన చేశారు అని 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎంత గొప్ప విషయమో కదా. తర్వాత 2లో C చూసినట్లయితే దేవుని ఎదుట నిర్దోషిగా మనం కనబడాలి. దేవుని ఎదుట మనం నిర్దోషులుగా మనం కనబడాలి. ఎలా కనబడాలంటే మనం దేవుడి ఎదుట నిర్దోషులుగా. అతను ఏ తప్పు చేయలేదు. దానియేలు ఏ తప్పు చేయలేదు, కానీ దేవుడి ఎదుట అక్కడ ఆ యొక్క రాజుకి 30 రోజులు ప్రార్థన చేయట్లేదని చెప్పినప్పుడు వెంటనే దానియేలుని తీసుకువెళ్ళి సింహపు బోన్లో వేస్తారు. రాజుకి నిద్ర పట్టదు. వేకువనే వచ్చి ఆ యొక్క గుహ దగ్గర దానియేలుతో ఈ విధంగా మాట్లాడతాడు రాజు.
ఏమనంటే 6వ అధ్యాయము 20-21 వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషితునిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. నేను దేవుడికి నిర్దోషినిగా కనబడ్డాను కదా, ఏ లోపము లేకుండా దేవుడికి నేను కనబడ్డాను కాబట్టి దేవుడు ఆ సింహాల నోళ్లను మూయించి వాటికి ఆహారం లేకుండా దేవుడు నాకు కార్యం జరిగించారు అని దానియేలు దేవుడి గురించి రాజు ఎదుట చెప్తున్నారు. ఎంత గొప్ప విషయమో కదా. మనము ఏ విధంగా జీవించాలో 2లో D చూద్దాం. నీ ద్వారా అనేక మంది దేవుణ్ణి తెలుసుకుంటారు. ఈ విధంగా దేవుడు ఆ యొక్క సింహపు బోనులో నుంచి దానియేలును రక్షించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ బెల్షెజరు రాజు ఏం చేస్తారంటే 6వ అధ్యాయము 26 వచనాలు మనం చూస్తే, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసములు దానియేలు యొక్క దేవుని భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగము నుండి వాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుద ముట్టుకు ఉండును. చూసారా, నువ్వు నేను దేవుడికి విలువిస్తే దేవుడు విలువైన వ్యక్తిగా ఉంచుతారు. ఎప్పుడో తెలుసా? దానియేలు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. మొట్టమొదటిగా ఏ లోపము లేకుండా మనం ఈ లోకంలో జీవించాలి. ఆ లోపం అనేది పరిశుద్ధతలో, మన యొక్క చూపుల్లో, తలంపుల్లో ఏ లోపము లేకుండా మనం జీవించాలి. ఈ లోక పద్ధతులకు లోబడకూడదు. 2లో C చూసినట్లయితే దేవుడి ఎదుట నిర్దోషులుగా మనం కనబడాలి. తర్వాత D చూసినట్లయితే నీ ద్వారా మనం ఈ విధంగా జీవిస్తే, ఏ విధంగా లోపము లేకుండా, ఈ లోక పద్ధతులకు మనం లోబడకుండా లోకం ఎదుట నిర్దోషంగా మనం ఈ విధంగా కనబడితే అనేక మందికి మన ద్వారా దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా దేవుడు చేస్తారు. అవును, నువ్వు దేవుడికి విలువిస్తే దేవుడు నీకు విలువిస్తారు. ఈ లోకానుసారమైన ఆశీర్వాదంతో, ఆత్మీయ ఆశీర్వాదంతో నిన్ను నన్ను నింపుతాడు.